శ్రీమద్ భాగవతంలోని 384వ పద్యం. ధర్మరాజు పరీక్షిత్తునకు పట్టము కట్టి మహాప్రస్థానమున కేగుట. కలివర్తనంబున కౌట్యహింసా సత్య డంభ కౌటిల్యాద్య ధర్మచయము పురముల గృహముల భూములన్ దమలోనన్ గలుగుట తలపోసి కరిపురమున మనుమని రాజవై మనుమని దీవించి సింధుతోయ కణాభిషిక్తుంజేసి అనిరుద్ధనందనుడైన వజ్రునిందిచ్చి మధురన్ బట్టముగట్టి మమతన్ బాసి కరుల హరుల భటులన్ కంకణాధికముల మంత్రిజనుల బుధుల మానవతుల నకిలమైన ధనము నభిమన్యుసుతునకు అప్పగించి బుద్ధినాశ్రయించి. కలి ప్రవేశం వల్ల కౌడ్యం, హింస, అసత్యం, ఆడంబరం, కౌటిల్యం మొదలైన వాటితో అధర్మచక్రం పట్టణాలలో, పల్లెల్లో, గృహాలలో, సమస్త ప్రదేశాలలో విస్తరించిందని తెలుసుకున్న ధర్మరాజు తన మనుమడైన పరీక్షిత్తును రాజును గావించి హస్తినాపుర సింహాసనం పైన కూర్చుండబెట్టాడు. పవిత్ర సింధు జలాలతో అభిషేకించి ఆశీర్వదించాడు. అనిరుద్ధుని కుమారుడైన వజ్రుణ్ణి మధుర రాజ్యానికి అధిపతిని చేశాడు. మమకారాలను పడచరించి ఏనుగులు, గుర్రాలు, సైనికులు, కంకణాది ఆభరణాలు, ఆమాత్యులు, విద్వాంసులు, స్త్రీలు మొదలైన సకల ధన కనక వస్తు వాహనాలను అభిమన్యునందనుడైన పరీక్షిత్తుకు అప్పగించి ధర్మనందనుడు వైరాగ్య మార్గాన్ని ఆశ్రయించాడు. శ్రీమద్ భాగవతంలోని 385వ పద్యం. ఇది వచన భాగంగా ఉంది. విరక్తుడైన ధర్మరాజు ప్రజాపత్యం అనే యోగం చేసి గర్హపత్యం మొదలైన అగ్నులను ఆత్మయందు ఆరోపించుకున్నాడు. నిరహంకారుడై సంసార బంధాలు తెగదంపులు చేసి వాక్కు మొదలైన ఇంద్రియాలను మనస్సునందు, మనస్సును ప్రాణమందు, ప్రాణాన్ని అపానాన్ని మృత్యువునందు, మృత్యువును పాంచభౌతికమైన శరీరమందు, శరీరాన్ని సత్వరజస్తమో గుణాలయందు, ఆ గుణత్రయాన్ని అవిద్యయందు, ఆరోపాలన్నిటికీ హేతువైన అవిద్యను జీవాత్మయందు, జీవాత్మను అవ్యయమైన పరమాత్మయందు లయింపజేశాడు. సర్వసంగ పరిత్యాగి నారతీరులు ధరించాడు. మౌనంతో నిరాహారుడై ముక్త కేసుడై పిచ్చివాని వలె, పిచాసగ్రస్తుని వలె, బదురుని వలె, జడుని వలె నిరపేక్షుడైనాడు. శ్రీమద్ భాగవతంలోని 386వ పద్యం. చిత్తంబున బ్రహ్మము నావృత్తమున్ గావించుకొనుచు విజ్ఞానధనాయత్తుడు దొల్లి వెలింగిడి యుత్తర దిశకేగే నిర్మలోద్యోగమునన్. మనస్సులో పరబ్రహ్మాన్ని మననం చేసుకుంటూ పూర్వం విజ్ఞానవంతులైన మహానుభావులు అనుసరించిన ఉత్తర దిక్కుగా ఏకాగ్ర చిత్తంతో ప్రస్థానం సాగించాడు ధర్మనందనుడు. శ్రీమద్ భాగవతంలోని 387వ పద్యం. అంతనాతని తమ్ములనిత పుత్రాదులు కలిరాకచే పాపకర్ములగుచు జడించు ప్రజల సంచారంబులీక్షించి అఖిల ధర్మంబులనాచరించి వైకుంఠ చరణాబ్జవర్తిత హృదయులై తద్భక్తి నిర్మలత్వమును చెంది విషయయుక్తులకున్ ప్రవేశింపగారాక నిర్ధూత కల్మష నిపుణమతులు బహుళ విజ్ఞానదావాగ్ని భసిత కర్ములైన ఏకాంతులకు లక్ష్యమై వెలుంగు ముఖ్య నారాయణ స్థానమునకున్ జనిరి విగతరజమైన ఆత్మల విప్రముఖ్య. అనంతరం ధర్మరాజు సోదరులైన భీమసేనాదులు కలి ప్రభావంతో ప్రజలంతా పాప మార్గంలో సంచరించడం గమనించారు. దాన ధర్మాలు ఆచరించారు. శ్రీమన్నారాయణుని పాదపద్మాలను
తమ హృదయంలో పదిలపరుచుకున్నారు. భగవద్భక్తిచే పరిశుద్ధ జీవాత్ములైనారు. ఈ విధంగా వారు రజోగుణ రహితులైన హృదయాలతో విషయాసక్తులకు ప్రవేశింపరానిది, పాపరహితులు, విజ్ఞాన సంపన్నులు అయిన ఏకాంత భక్తులకు గమ్యస్థానమై వెలుగొందేది అయిన విష్ణులోకాన్ని చేరుకున్నారు. శ్రీ గోపాల కృష్ణ భగవానికి జై.